హలో ఫ్రెండ్స్, మటన్ కర్రీ చేద్దామా? మటన్ తినక చాలా డేస్ అయిపోయిందని మా బావ ఈరోజు అయితే మటన్ తలకాయ అయితే తెచ్చిండు. మీలో ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఫేవరెటో కామెంట్ చేయండి. సండే వచ్చిందంటే చాలు మా బావది ఒకటే డైలాగ్, ఈ రోజు వర్క్ లేదు, ఇంటి దగ్గరే ఉంటా. అలా అనగానే మార్నింగ్ టిఫిన్ చేసి వంట చిన్నగా స్టార్ట్ చేద్దాంలే అనుకుంటా. తీరా 10-11 అయినా కర్రీ తెచ్చి నా చేతిలో పెట్టి, చిన్న వర్క్ 1/2 అవర్ అంతే, ఇట్లా పోయి అట్లా వచ్చేస్తా, అందులోపు వంట చేసే అంటాడు. ఆ 1/2 అవర్ కాస్త ఆఫ్టర్నూన్ 2:30 3 అవుతుంది. ఈయన గురించి తెలిసినాక కూడా వంట పని లేట్ గా స్టార్ట్ చేసి ఆ వంట అంతా అయిపోయి కిచెన్ క్లీన్ చేసరికి 1-2 అయింది. తినాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, తిందామన్నా ఓపిక ఉండదు. కానీ సండే మొత్తం ఇంట్లో పని చేసుకోవడానికే సరిపోద్ది. అలా సరదాగా బయటకు వెళ్దామంటే కూడా అసలు టైమే సరిపోదు. మా బావ అయితే తలకాయ కర్రీ తెచ్చాడని చెప్పాను కదా, ఇక నార్మల్ రైస్ వండితే ఏం బాగుంటుందని ఇలా బగారా రైస్ అయితే చేశాను. ఇప్పటికే చాలా లేట్ అయింది అనేసి ఒకవైపు రైస్ ఒకవైపు కర్రీ అయితే 2 వంటలు ఒకేసారి స్టార్ట్ చేసేసరికి ఎటువైపు వీడియో తీయాలి ఎటువైపు ఏది తీయాలో నాకైతే అంత కన్ఫ్యూజ్ గా అయిపోయింది. నేనే వీడియో తీస్తూ నేనే వంట చేయాలి కాబట్టి చాలా రిస్క్ గా అనిపించింది. మటన్ కర్రీ వండడం అయితే అంత పర్ఫెక్ట్ గా ఏం రాదు నాకు. నేను మటన్ కర్రీ అయితే 3-4 టైమ్స్ వండాను కావచ్చు, కానీ ఈసారి టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా కుదిరింది. తలకాయ కర్రీ కాబట్టి ఖచ్చితంగా చింతపండు రసం అయితే పోయాలి, పోస్తేనే టేస్ట్ బాగుంటుంది. యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలని ఎంత ఆతృతగా స్టార్ట్ చేశానో, వీడియోస్ పెడదామని ప్రతిసారి ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఒకసారి ఫోన్ పని చేయదు, ఒకసారి నా మైండ్ పని చేయదు, ఈసారి ఏమో నా రీల్ లైట్ విరిగిపోయింది. నా మనసు అయితే అస్సలు బాగాలేదు. ఒక్కోసారి అనిపిస్తుంది యూట్యూబ్ స్టాప్ చేద్దాం, ఏమొద్దు ఎందుకులే అనిపిస్తుంది, కానీ నా మనసు అంతా యూట్యూబ్ చుట్టే తిరుగుతుంది. 2 days లో ఫోన్ మొత్తం రీస్టార్ట్ చేసిన, ఫొటోస్ అన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా ఇప్పుడు వీడియోస్ తీసి పోస్ట్ చేద్దాం మొదలు పెట్టుకున్నా. అదేంటి సిస్టర్ అంత ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. చేసే వచ్చిరాని ఎడిటింగ్ కి, నాకున్న ఈ చిన్ని ఫాలోవర్స్ కి కొత్త ఫోన్ కొని అంటే మా బావ నీకు అవసరమా యూట్యూబ్ అంటాడు. నేను ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి, చాలా వీడియోస్ చేయాలి, నా ఫాలోవర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలని యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా అనుకున్నా, కానీ అనుకున్నంత ఈజీ కాదు కదా చేయడం. దేనికైనా ఒక టైం అంటూ రావాలి. నాకు ఎప్పుడు వస్తుందో ఏమో. నేను కిచెన్ లో వంట చేస్తుంటే నా పుత్రరత్నం నన్ను డిస్టర్బ్ చేయకుండా చెకోడీలు తింటూ టీవీ చూస్తుండు. బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ మటన్ ఉడకడానికి అయితే 1/2 అవర్ పట్టేసింది. తాగేది వాటర్ కానీ వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా ఉత్తి వాటర్ తాగి కళ్ళు తాగిన కోతిలాగా చేస్తుండు. ఇంకా లాస్ట్ లో మసాలా ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని దించుకున్నామంటే మన మటన్ కర్రీ రెడీ అయినట్టే. ఇప్పటికే లేట్ అయింది కదా అని ఫస్ట్ విన్నుకైతే తినిపిస్తున్నా. విన్నయ్య అయితే నాన్ వెజ్ తినడు, ఓన్లీ పప్పుగాడే. తినిపించడానికి 1/2 అవర్ పట్టేసింది. మా బావకు ఫోన్ చేస్తే ఇంకా 1 అవర్ అన్నాడు. ఇంకా నాకు ఆకలి అవుతుందని నేనైతే పెట్టుకొని తినేసిన. మా బావ వచ్చేసరికి అయితే టైం 2:30 అయింది. మా సండే అయితే ఇలా గడిచిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను, బాయ్.